హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. మెంటర్ సొల్యూషన్స్కి సంబంధించి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. డేటా ఎంటర్ చేయడం తెలుసుంటే సరిపోతుంది. అంటే సిస్టంలో కానీ లేదా ఇంకా మీ యొక్క మొబైల్లో కానీ డేటా ఎంటర్ చేయడం ద్వారా తెలుసుంటే, అంటే దాని గురించి తెలుసుంటే సరిపోతుందన్నమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇలాంటివి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి 2 ఇయర్స్ వరకు, అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. అంతేకాకుండా 10 వేకెన్సీస్ అంటే 10 పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయని మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అలాగే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. జస్ట్ మీరు అప్లై చేస్తే వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట. కాంటాక్ట్ అయ్యి మీకైతే జాబ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్, అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇంకపోతే హియరింగ్ ఆఫీస్ లొకేషన్ ఇన్ హైదరాబాద్. మనకు ఆఫీస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా శాలరీ వచ్చేసరికి 2 lakhs నుంచి 4.7 lakhs per annum. అంటే ఒక సంవత్సరానికి మీరు 4,75,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక సంవత్సరానికి. అంటే ఒక నెలకు వచ్చేసరికి దాదాపుగా 40,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా రిమోట్ జాబ్ నోటిఫికేషన్. రిమోట్ అంటే చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట. మస్ట్ హ్యావ్ స్కిల్స్, అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కాబట్టి టైపింగ్ అయితే తెలిసి ఉండాలి, డేటా ఎంటర్ చేయడం తెలిసి ఉండాలి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటరు అంటే సిస్టంలో కానీ మొబైల్లో కానీ మీకైతే డేటా ఎంటర్ చేయడం తెలిసి సరిపోతుంది. ఇంకా గుడ్ టు హ్యావ్ స్కిల్స్, అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి వర్క్ ప్రాసెసింగ్, బీపీఓ, బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్, టైపింగ్ స్పీడు, నాన్ వాయిస్ ప్రాసెస్, అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్, టైపింగ్ స్కిల్స్, నాన్ వాయిస్, కేపీఓ, ఎంఎస్ ఆఫీసు, బీపీఓ, నాన్ వాయిస్, క్లిరికల్ వర్క్, బ్యాక్ ఆఫీసు, డేటా ప్రాసెసింగ్, ఇంగ్లీష్ టైపింగ్. వీటిలలో ఏవైనా 1-2 తెలిసినా సరిపోతుంది. అంటే మెయిన్గా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కాబట్టి టైపింగ్ తెలిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే 100% క్వాలిఫై అయితే అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అర్జెంట్ హియరింగ్ అనమాట ఇది వచ్చరికి. అంటే వాళ్ళకు వేకెన్సీస్ అవసరమైంది కాబట్టి వెంటనే అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్దాం, అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఇది వాట్ యూ విల్ డూ, అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అర్జెంట్ హియరింగ్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్. అంటే వాళ్ళకైతే చాలా త్వరగా అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారని నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. బేసిక్ టైపింగ్ స్పీడ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అంటే బేసిక్స్ అనమాట. జస్ట్ బేసిక్స్ మీకు తెలుసుంటే సరిపోతుంది. ఏది టైప్ చేయడం కానీ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, అంటే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎంఎస్ ఆఫీసు లేదా వర్డ్, వీటి గురించి కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట. దాంతోపాటు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ బై అప్లై. అంటే ఫ్రెషర్ కానీ లేదా ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నో టార్గెట్స్ వర్క్స్, ఎలాంటి టార్గెట్లు కూడా లేదు. అంటే వీక్లీ కానీ మంత్లీ కానీ మీకైతే టార్గెట్స్ ఉంటాయని మీరు భయపడాల్సిన పని కూడా లేదనమాట. ఇంకా నో టైం బౌండేషన్, అంటే ఎలాంటి టైం లిమిట్, ఈ టైంలోపే మీరు చేయాలి అనేది కూడా లేదనమాట. మీ సొంతంగా మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే ఆ టైంలో అయితే జాబ్ చేసుకోవచ్చు. ఇది గైస్ మొత్తం జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇంకా దాంతోపాటు ఇంకా ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి మనకు ఇంటర్నెట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే డేటా ఎంట్రీకి సంబంధించింది కాబట్టి ఇంటర్నెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే ఇంటర్నెట్ టైప్ వచ్చేసరికి ఇంటర్నెట్, అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్, అలాగే సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి, అలాగే రోల్ వచ్చేసరికి డేటా ఎంట్రీ అండ్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అలాగే పర్మనెంట్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు, అలాగే ఖాళీ టైం పార్ట్ టైం చేసుకోవచ్చు, అలాగే పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంటే ఎవరైతే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ 10th క్లాస్
అయిపోయి ఖాళీగా ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేషన్స్కి సంబంధించి జాబ్స్, అలాగే గవర్నమెంట్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.